హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీడిల్స్ అండ్ థ్రెడ్స్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మన వీడియోలో వచ్చేసి అయితే బ్యాక్ నెక్ గురించి చెప్పాను కదా, దానికి సీక్వెన్స్ అండి నెక్స్ట్ వీడియో. ఈరోజు అయితే ఫ్రంట్ నెక్ గురించి నేను చెప్తానండి. అది ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా తీసుకోవాలి అండ్ డిజైన్కి వచ్చేసి కలర్ సెలెక్షన్ అనేది ఎలా చేయాలి, థ్రెడ్ సెలెక్షన్ అండ్ ట్రేసింగ్ అండి. ఈరోజు వచ్చేసి మన వీడియోలో అయితే నేను ఫ్రంట్ నెక్ ఎలా వేయాలో నేను చూపిస్తాను చూడండి. సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఆల్రెడీ మనం పార్ట్ 1 అనేది చేసామండి. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. చూడండి, ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూపిస్తాను. దీనిలో వచ్చేసి మనకి డిజైన్ ఇప్పుడు ఉంది. ఫ్రంట్ నెక్ ఫస్ట్ పేజ్లో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ జూమ్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి డిజైన్ ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను డిజైన్ వేసాను కాబట్టి ఇలా వచ్చింది. నార్మల్ పొజిషన్లో సెట్ చేస్తాను. నేను వచ్చేసి మనకి డిజైన్ అండి ఫ్రంట్ నెక్. దీని వచ్చేసి మనం ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి 90 degrees కదా, ఇలా 90. ఇక్కడ ఏముంటుందంటే మనకి డైరెక్షన్ పీ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇది వచ్చేసి స్కేల్ అవి ఎలా వాడాలో చూసాం కదా. ఫ్రంట్ నెక్ ఏంటంటే మనకి యాంగిల్ అనేది చేంజ్ చేస్తే డైరెక్షన్ అనేది ఎటువైపు చేంజ్ అవుతుంది ఏంటి అన్నది ఒక ఐడియా ఉండాలి మనకి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, మనకు వచ్చేసి అయితే ఇలా క్రాస్ వచ్చింది డిజైన్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఉన్న డిజైన్ని ఈ పీ సింబల్ దగ్గర ఒకసారి ప్రెస్ చేయండి. 1 time ప్రెస్ చేసి జూమ్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వచ్చింది. ఇప్పుడు మన డిజైన్ ఎలా ఉందండి, ఇలా ఉంది కదా, ఇలా వచ్చింది. సో దీనికి కొంచెం ఏం చేయాలంటే యాంగిల్ తిప్పాలి. ఇంకోసారి పీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇలా అయిపోతుంది, అంటే ఆపోజిట్ రొటేట్ అయిపోతుంది. అంటే తెలుసు కదా రొటేషన్ యాంగిల్స్, అలా చేంజ్ అయిపోతుంది. సో ఏం చేయాలంటే మనం ఫ్రంట్ నెక్ని ఈ పొజిషన్లో పెట్టుకొని ఇక్కడ యాంగిల్స్ చేంజ్ చేస్తే, సపోజ్ నేను ఒక 15 ఇస్తున్నాను, ఇలా వచ్చింది చూడండి. అంటే కొంచెం రొటేట్ అయింది. మనకి బ్లౌజెస్కి క్రాస్ నెక్ వేస్తాం కాబట్టి ఈ క్రాస్ సరిపోదు, ఇంకొంచెం రొటేట్ అవ్వాలి. సో ఇక్కడ నేను 25 చేంజ్ చేస్తున్నాను. 25 బట్టి చూడండి క్రాస్ వచ్చింది. సో ఇదైతే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ మీద వేసే మార్కింగ్ బట్టి కూడా ఇక్కడ అనేది 30 అవ్వచ్చు, లేదు అంటే వేరేది కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చి సెకండ్ థర్డ్ పేజ్ నుంచి 4th పేజ్లోకి వెళ్ళి కన్ఫర్మ్ ఇవ్వండి చేద్దాం. మనకి ఫ్రంట్ నెక్ ఓపెన్ అయింది. సో యాజ్ యూజువల్గా జూమ్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రేమ్ సైజ్ అనేది మనకి కనిపిస్తుంది. మన ఫ్రేమ్లో వచ్చేసి మన ఫ్రంట్ నెక్ పార్ట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి మనకి ఫ్రేమ్లో ఇక్కడ ఉంది కదా, ఇలా మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మూవ్ చేయండి. ఇక్కడ చూడండి, సేమ్ ఈ ప్లస్ సింబల్ బేస్ చేసుకుని నేను ట్రేస్ చేయాలని చెప్పాను కదా, మనకి ఈ షేప్లో ఈ సింబల్ ఇక్కడ ఉంది. సేమ్ మనకి ఇక్కడ ఫ్రేమ్లో కూడా ఇక్కడ బ్లౌజ్ చూడండి, ఇక్కడ బ్లౌజ్లో ఇది వచ్చేసి మన ఫ్రంట్ నెక్ కదా, ఇక్కడ అనేది మనకి ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక చిన్న డాట్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చి మనకి ప్లస్ సింబల్ ఉంది. మనం ఇది ఏదైతే ఉందో ఈ లేజర్ని ట్రేస్ అనేది నేను మీకు ఆ ప్లస్ చిన్న డాట్ దగ్గర అయితే ప్లస్ సింబల్ ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. మన డిజైనింగ్ ప్లేస్లో మూవ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ట్రేసింగ్ అవుతుంది చూడండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది మనకి.
ఇప్పుడు వచ్చేసి థర్డ్ పేజ్లో మనం కలర్ సెలెక్షన్ తీసుకుంటాము. ఇది వచ్చేసి మనకి చూడండి ఇక్కడ 5 నీడిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఈ 5 నీడిల్స్లో లాస్ట్ టైం మన వీడియోస్లో చెప్పాను కదా, బ్యాక్ నెక్కి సేమ్ ఇదే డిజైన్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే మనకి లోటస్ వచ్చేసి మనకి ఇక్కడ నీడిల్ నెంబర్ 4th దగ్గర మనం గ్రీన్ ఇచ్చాము. 4th నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ లోటస్ ఏదైతే ఉందో 5th వన్ కదా, ఈ 5 వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పడాలి. అండ్ ఈ గ్రీన్ వచ్చేసి ఏంటంటే మనకి 12th వన్, ఈ గోల్డ్ కలర్ పార్ట్లో వచ్చేసి మనకి జెరీ పడాలి. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ ఉంది, 4th నెంబర్ నీడిల్ దగ్గర ఉంది. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా, ఇది కూడా మనకి జెరీ కుట్టాలి. ఆ జెరీ థ్రెడ్ అనేది మనం వచ్చేసి 12th నెంబర్ నీడిల్లో ఇచ్చాము. ఎలా ఇస్తే మనకు అనేది డిజైన్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ డిజైన్ అనేది పక్కన రాలేదు, చూసుకోవచ్చు మీరు, దాన్ని బట్టి తెలుస్తుంది మీకు. ఇది వచ్చేసి కలర్ సెలెక్షన్ అండి, థర్డ్ పేజ్లో చేసాము. ఫైనల్గా 4th పేజ్ వచ్చేసి ఇక్కడ మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. సో చూసారు కదండి, ఈరోజు వచ్చేసి మన వీడియోలో అయితే నేను ఫ్రంట్ నెక్ అనేది కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపించాను కదా. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అయితే మీకు హ్యాండ్ అనేది కూడా ఎలా వేసుకోవాలనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.